సినిమా అయితే సూపర్. శంకర్ అయితే కంబ్యాక్ ఇచ్చేసాడు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ చూస్తే చాలా ఎమోషనల్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టరే సోల్ ఆఫ్ ఫిలిం అని చెప్పారు కాబట్టి సోల్ ఆఫ్ ఫిలిం. అప్పన్న అయితే మంచిగా చేసిండు యాక్టింగ్. చాలా బాగుందండి సినిమా. మొత్తం ఈ పార్టీకి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కానీ ఓకే, సినిమా అయితే చాలా బాగుందన్న, మస్తుంది, సూపర్ ఉంది అసలు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. శంకర్ అయితే చాలా కంబ్యాక్ ఇచ్చేసిండు. శంకర్ అయితే మాస్ కమర్షియల్ బ్రో, చాలా బాగుంది. అప్పన్నకి ఫ్లాట్, చరణ్ అనే ప్లస్ పాయింట్. స్టోరీ కూడా చాలా బాగుంది అన్న. శంకర్ కంబ్యాక్, చరణ్ అన్న అదృష్టం శంకర్కి. బాగుంది బ్రో, సినిమా బాగుంది. శంకర్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ సెకండ్ హాఫ్ లో బ్రో పీక్స్ యాక్టింగ్. రామ్ చరణ్ చాలా బాగుంది అసలు. చిరంజీవి స్పాయిలర్స్ ఎట్లా చెప్తాం, స్పాయిలర్స్ అట్లా ఏం లేవు, నార్మల్. 50,000 కోట్లు కొడతా అని చెప్పింది కదా, అది పక్కా కొడతారు సినిమా. అంటే శంకర్ కంబ్యాక్ ఇచ్చిన కొత్త శంకర్ ని చూస్తారు మీరు. అసలు ఇట్లాంటి స్టోరీ రాలే. మళ్ళీ నేషనల్ కూడా కొడతాడు ఈసారి. అల్లు అర్జున్ కాదు, ఈసారి మావాడు కూడా కొడతాడు. అంటే బండి రికార్డ్స్ ని బద్దలు కొడతాడు. బండి రికార్డ్స్ ని బద్దలు కొడతాడు రామ్ చరణ్. కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కొట్టేవి. కొడతాడు అని చెప్పలేము కానీ ఛాన్సెస్ ఉన్నాయి. జై చరణ్ స్టోరీ, ఇట్లాంటి సినిమాలు చాలా సూపర్ సూపర్. అందరు క్లాప్స్ కొట్టండి. ఓజీ రావాలని కోరుకుంటున్నాను. ఓజీ వచ్చేసరి అంత రోజే వచ్చేస్తున్నాం ఇక్కడ. అక్కడ ట్రైన్ లేదని చెప్పి ఫ్లైట్ వేసుకొని వచ్చినాం. అట్లా వచ్చింది, వేస్ట్ కాలేదు. టికెట్స్ దొరికినాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మంచి మూవీ, ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మూవీ చూస్తారో అసలు మామూలు హిట్ కాదు, చూస్తే మైండ్ పోద్ది ప్రతి ఒక్కరు. అన్ప్రెడిక్టబుల్, కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా. పాలిటిక్స్ గురించి ఉంది, కంప్లీట్ పాలిటిక్స్ గురించి ఉంది. కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా. 100% సూపర్ సూపర్ సూపర్. రామ్ చరణ్ ఎలివేషన్ సూపర్. ఏం కూడా చేయనిస్తలేరు. ఇంకా అలాంటి దానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా వచ్చి ఏం లాభం చెప్పు. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే సినిమా, ఆ ఎంజాయ్మెంట్ లేనిది ముందే సినిమా వరేస్తుంది. కనీసం ఎంజాయ్, పాటలకు ఎంజాయ్ చేద్దామన్నా కానీ వాళ్ళు లేవనిస్తలేరు, కూర్చోబెట్టుతారు. ఇంకా చాలా సెక్యూరిటీ రీజన్ పెట్టడం. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి సినిమా బాగాలేదన్న. అంటే ఇవన్నీ సినిమాలకి ఇంత డిపోవడానికి రీజన్ పుష్పట్టు అంటారా? ఇంకా వాళ్ళ పోలీసు వాళ్ళు ఇంకొక మంచి ప్రాణం పోయింది కదా, వాళ్ళు కూడా కరెక్టే. ఇంకా మా ఆడియన్స్ కూడా కరెక్టే. అందరిది తప్పు ఉంది, ఎవరినేం చేయలేం దానికి. సో రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమా? సినిమా పోయింది, ఇంకా రేటింగ్ ఏం లేదు. సినిమా హిట్ ఫ్లాట్, హిట్ హిట్ అవుతుంది కదా ఎప్పుడైనా. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? అయిపోయింది. పాటలు ఒక్కటే శంకర్, ఇంకా చాలా దిగిపోయింది శంకర్ది. యావరేజ్ బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. అంటే సాంగ్స్ విఎఫ్ఎక్స్ ఎక్కువ అని అంటున్నారు. అంతేం లేదు. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది బ్రో అప్పుడే. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రామ్ చరణ్. ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. కొన్నిదల తమన్ ఆన్ డ్యూటీ, అంజలి సూపర్, భారతీయుడు ఒకే ఒక్కడు నెక్స్ట్ లెవెల్. సినిమా మొత్తం మీద ఒక్కటే బీజిఎం ఉంటుంది, దాన్నే లాగుతాడు. వరస్తుంది సినిమా అయితే. నెక్స్ట్ నేనే సీఎం అవుతాను. పర్ఫెక్ట్ చెప్పినా సినిమా హిట్ అన్న పక్క. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. డైరెక్షన్ పరంగా ఏమన్నా? చాలా బాగుంది మూవీ. అంత కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అసలు అన్నిటికంటే. సాంగ్స్ నానా హైర్ అన్న సాంగ్ లేదు, మిగతా సాంగ్స్ అన్ని బాగున్నాయి. శంకర్ టేకింగ్ అంటే సూపర్ కదా. అదే స్టోరీ బాగుంది. స్టోరీ మెయిన్. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎలా ఉంటారు, గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఎలా నడుస్తుంది, చాలా బాగా తీశాడు. సినిమా ఇట్టు కొట్టేయడన్నా. ఏం నచ్చింది సినిమా? సినిమాలో అంతా నచ్చింది, ఎస్పెషల్లీ సాంగ్స్ ఎర్ర తీసినాయి. వీడియో అప్పన్న క్యారెక్టర్ బాగుంటుంది అన్న. సాంగ్స్ పరంగా సాంగ్స్ కూడా మస్తు ఉన్నాయి. సెట్టింగ్స్ అసలు బీభత్సం. సెట్టింగ్స్కి నిజంగా శంకర్ మామ నిజంగా గ్రేట్ అసలు. బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్. ఏం నచ్చింది సినిమాలో? హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? సెకండ్ హాఫ్ బాగుంది. తండ్రి క్యారెక్టర్ బాగా చేశాడు. డైరెక్షన్ పరంగా సాంగ్ కూడా తీస్తాడు, అది అనవసరం. దిల్ బాబాయ్ వేసుకోవాలి గట్టిగా. ఓకే. సెకండ్ హాఫ్ తండ్రి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కాబట్టి సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు అసలు, అనవసరం. ఫస్ట్ హాఫ్ కొరియోగ్రఫీ బాగుందని చెప్పరా?
జానీ మాస్టర్ పేరు తీశారు కాకపోతే సినిమాకి యాక్టింగ్ అయినా సెకండ్ హాఫ్ చాలా బాగా చేశారు. రేటింగ్ ఎంత నేను 3 ఇస్తాను, అంతకుమించి యాజ్ ఎ ఫ్యాన్గా నేను 3 ఇస్తాను, అంతకుమించి ఇవ్వలేను నేను. ఎందుకంటే అది కూడా యాక్టింగ్ ఇస్తాను నేను సెకండ్ హాఫ్, అందుకని వేరే సినిమాతో కంపేర్ చేసుకోవచ్చా? లేదన్న, ఇది వేరే టోటల్ డిఫరెంట్. అంటే మళ్ళీ రంగస్థలంలో ఎట్లా చేస్తారు రామ్ చరణ్ సెకండ్ హాఫ్ అట్లా చూడొచ్చు. ఒకటన్నా ఇప్పుడు ఎట్లా అంటే మన ఇష్యూ అవడం వల్ల ఇది అయింది, ఇప్పుడు అయింది. లేకుంటే ప్రీమియం షోకి రావడమే పెద్ద బొక్క. అదే నన్నొకటి అల్లు అర్జున్ ప్రీమియం షోకి రావడమే పెద్ద అదే అల్లు అర్జున్ హీరో మెగా ఫ్యామిలీ అని ఎట్లా ఉంటుంది మీకు తెలుసు. ఆల్ ఓవర్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ బేస్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అస్సలు అట్లాంటి సుదర్శన్ మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది మొత్తం ఇదైపోయిందన్న. ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం దారుణం అయిపోయింది. ఎట్లా అంటే అన్న సినిమా అయితే మొత్తం బ్లాస్ట్ అన్న. మీకు చెప్తున్నా 3 ఉంటాయన్నా హెలికాప్టర్ షాట్స్. బీజం కొట్టిన తమనగడ అయితే యూజర్ ఎగురుతున్నాయి అంతే. మొత్తం యాక్టింగ్ చిప్పారు. సాంగ్స్ అయితే ఉంది జరగండి జరగండి సాంగ్ వర్తన 30 కూడా పక్కా పెట్టిండు. ఉందరా ఒకటి హీరోయిన్ అంజలి అయితే యాక్షన్, అంజలి యాక్టింగ్ బాగుంది. యాదవ్గా అసలు ఇది నార్మల్ ఇట్లా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న, ఇది పాలిటిక్స్ మూవీ. ఇది దీన్ని అసలు నెగిటివ్ చేయడానికి ఏం లేదు. అయితే క్లైమాక్స్ కూడా చిన్నది ఉంటుంది, ఒక జొమాటో ఏజెన్సీ పెట్టిండు, చాలా బాగా పెట్టిండు శంకర్ అయితే. నిజం మంచి తోట అది కూడా పొలిటికల్ అన్న. ఎట్లా అంటే వాడు ఎర్రగా తీసిందన్న. ఓకే శంకర్ కంబ్యాక్ అన్న, రామ్ చరణ్ యాక్టింగ్ మాట్లాడి ఇంకేం లేదన్న. అన్న 5-4 అన్న. అది అన్న కూడా అన్న చాలా నేర్చుకోవచ్చు అన్న. ఇంకొకటి జగన్ బహుశా అందుకే అంటారేమో జగన్ సీరియస్ నిజం అన్న. వాడిని చూసి పెట్టిన మొత్తం వాడే ఉందరా నిజం నాకు అనిపించింది. పుష్ప ఏమన్నా పుష్పాడు స్టోరీ ఏముందన్న, యాక్టింగ్ తప్ప స్టోరీ ఏమైనా ఉందా? పుష్ప 2లో హైలైట్ అన్న. పక్కా అన్న పక్కా అన్న బ్రేక్ చేస్తుంది అన్న, పక్కా బ్రేక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో బాగా ఇచ్చేస్తున్నారు అన్న. ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 వచ్చింది, హీరో వచ్చాడు, దానివల్ల కొంచెము నెగిటివ్ ఇది ఇష్యూ అయ్యింది. దానివల్ల కొంచెము అంతే డౌన్ అయ్యింది, దానివల్ల కొంచెము ఇది అయ్యింది. కానీ ఏపీలో పుష్ప 2 గేమ్ చేంజర్, ఈ 2 కలెక్షన్ చూడండి. గేమ్ చేంజర్కి ఎక్కువ వస్తాయో పుష్ప 2కి ఎక్కువ వచ్చినాయో 1 డే కలెక్షన్ చూడండి అన్న, పక్కా చూడండి. గేమ్ చేంజర్ కానీ నాన్ బాహుబలి అప్పుడు ఎలాగో రంగస్థలం కొట్టిందో రంగస్థలం 2 అన్న, ఏది గేమ్ చేంజర్ అన్న. దీనికి డబుల్ అన్న ఇంకోటి వస్తుంది, మారుతోటే వస్తుంది రామ్ చరణ్ తోటి. చూసినారు కదా RC 16, 17 2 వస్తున్నాయి, చూసారా లేదా? అమ్మ మొగుడన్నా పుష్ప 2 ఏమన్నా పుష్ప 2 స్టోరీ చూపించండి అన్న, స్టోరీ చూపించండి. ఏదన్నా ఏపీలో కలెక్షన్ ఎంత వచ్చినాయి అన్న పుష్ప 2కి? ఒడిశా నుంచి వచ్చినాం. అదే నేను చెప్తాను, ఒక్కటే మాట అదే నేను చెప్తాను అన్న. మనము తెలుగు హీరో బాలీవుడ్ హీరో ఫ్యాన్సా? తెలుగు మనం ఏంటి తెలుగు అంది తెలుగు లాంగ్వేజ్. మనం తెలుగు హీరోకి ఎక్కువ ఇచ్చేస్తామా, బాలీవుడ్ హీరోస్కి ఎక్కువ ఇచ్చేస్తామా? తెలుగు చేస్తాం. తెలుగు హీరో బాలీవుడ్లో ఏటన్నా, మన తెలుగులో లేకపోతే బాలీవుడ్లో ఉండడం ఏటన్నా? ఫస్ట్ అన్నా మన తెలుగు హీరో తెలుగులో చూపించాలా, ఇదిగో ఇది చూపించాలి, తెలుగులో ఫస్ట్ చూపించాలా, తర్వాత హిందీలో కన్నడలో అన్నా ఏకంగా పేకలేడు ఎవడు. అక్కడ ఉన్నాడు ఒక ఓజీ. ఏ ఓజీ? ఏపీ డిప్యూటీ సీఎం